సో అందరు యానిమే ఫ్యాన్స్ కి మన ఛానల్ కి అయితే స్వాగతం. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. సో అదేంటంటే మన లోనర్ ఇన్ అనదర్ వరల్డ్ అనే యానిమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. యానిమే అయితే ఈ రోజుతో అయిపోతుంది. ఇదే వీడియోలో నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కానీ నాకేంటంటే నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటారో ఒకసారి అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఏ యానిమేని చేయమని ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా. సో ఇప్పటికే చాలా మాట్లాడాను, మీకు బోర్ కొడుతుండొచ్చు. ఇక మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మాన్స్టర్ యొక్క సెకండ్ వేవ్ ఓముయ్ టౌన్ పై అటాక్ చేయడానికి అక్కడికి చేరుకుంటాయి. అక్కడ అందరు అడ్వెంచరర్స్ వాటిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ మాన్స్టర్ యొక్క ఆర్మీ చాలా పెద్దగా ఉంటుంది. కానీ అయినా ఆ అడ్వెంచరర్స్ వాటిని ఆపడానికి ట్రై చేస్తారు. అప్పుడు గిల్డ్ మాస్టర్ అందరితో ఇది మా టౌన్, దీన్ని ప్రాణాలు పోయినా కాపాడుకుందాం అంటాడు. అండ్ ఇంకో సైడ్ హరుకా తన స్టాంపేడ్ని ఆపుతానని అందరికీ మాటిస్తాడు. అండ్ తను తొందరగా పైకి వస్తానని చెప్తాడు. అండ్ క్లాస్ రేప్ సరే హరుకా, కానీ తొందరగా రా, టౌన్ నీపైనే నమ్మకం పెట్టుకుంది అని అంటుంది. సరే నేను మాటిస్తున్నా అని చెప్పి హరుక ఏంజలికాతో ఇక్కడ మంటలు ఎక్కువ అవుతున్నా అని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్తారు. అక్కడ వాళ్ళకి కొన్ని రెప్టైల్ మాన్స్టర్స్ కనబడతాయి. వాటిని ఐస్తో దాడి చేసి వాటిని ఆపేస్తాడు. అండ్ ఇంకో దారిలో వాళ్ళకి కొన్ని బగ్ మాన్స్టర్స్ కనబడతాయి. వాటిని హరుక తన ఫైర్ మ్యాజిక్ని యూస్ చేసి డిఫీట్ చేస్తాడు. అండ్ అలాగే హరుక ప్రతి ఫ్లోర్లోని మాన్స్టర్స్ని డిఫీట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అండ్ ఏంజలికా కూడా హరుకాకి హెల్ప్ చేస్తుంది. దాంతో వాళ్లకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. వాటన్నిటిని హరుకా కంబైన్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే హరుకాకి తనకి కావాల్సిన ఆ రింగ్ మాత్రం దొరకలేదు అని గుర్తుకొస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు ఫ్లోర్ నెంబర్ 69కి చేరుకుంటారు. ఆ ఫ్లోర్ మొత్తం జంగల్ లాగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఒక ఔల్ మాన్స్టర్ కనబడుతుంది. అండ్ దాని ఎబిలిటీ ఏంటంటే అది ఎవరినైనా నిద్రలోకి పంపించేస్తుంది. అండ్ ఆ మాన్స్టర్ హరుకాపై తన అటాక్ని యూస్ చేస్తుంది. కానీ హరుకాకి ఏం కాదు. చూసావా, నీ ఎబిలిటీ నాపై పనిచేయదు, ఎందుకంటే నా వెల్బింగ్ ఎబిలిటీ వల్ల అని అంటాడు. కానీ అప్పుడే హరుకాకి నిద్ర వచ్చేస్తుంది. అండ్ హరుకా కింద పడిపోతాడు. నేను చాలా అలసిపోయాను అనుకుంటా, అందుకే నా ఎబిలిటీ వర్క్ అవ్వట్లేదు అని కింద పడిపోతాడు. దాని తర్వాత సీన్ లో హరుకా లేచి చూస్తే ఏంజలికా హరుకాని ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా చూస్తాం. దాని తర్వాత మనం క్లాస్ రెప్ అండ్ మిగతా క్లాస్మేట్స్ ని చూస్తాం. వాళ్ళ ముందు ఒక లెవెల్ 100 మాన్స్టర్ ఉంటుంది. దానిపై నట్స్ లీడర్ అటాక్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్కి ఏమీ కాదు. దాన్ని చూసి ఆటర్ దీనిపై ఏమీ పనిచేయదు, ఎందుకంటే ఇలాంటి మాన్స్టర్స్ని ఓడించాలి అంటే మనం ఫజల్స్ని సాల్వ్ చేయాలి. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం ఇవి ఇమ్మోర్టల్స్ అని కూడా అంటారు. అయితే దీన్ని మనం ఎలా డిఫీట్ చేయాలి అని మిరెల్ అడుగుతుంది. అండ్ దాని తర్వాత హరుకా అండ్ ఏంజలికా ఫ్లోర్ నెంబర్ 59కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద హోల్ కనబడుతుంది. అప్పుడే హరుకా పర్సెప్షన్ స్కిల్ తనకు పైన ఫ్లోర్లో ఏదో డేంజర్గా జరుగుతుందని చూపిస్తుంది. అండ్ ఆ పైన ఫ్లోర్లో ఆ మాన్స్టర్ క్లాస్ రెప్ అండ్ మిగతా క్లాస్మేట్స్ పై అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళందరికీ గాయాలవుతాయి. అండ్ ఆ మాన్స్టర్ క్లాస్ రెప్ పై అటాక్ చేయబోతుంటే హరుకా అక్కడికి వచ్చి తను కంబైన్ చేసిన అన్ని ఐటమ్స్ తో ఒక పవర్ఫుల్ మ్యాజిక్ చేసి ఆ మాన్స్టర్ పై అటాక్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ కి అంతగా ఏమీ కాదు. కానీ అప్పుడే హరుకా, నువ్వు ఎంత పెద్ద మాన్స్టర్ అయినా సరే ఇప్పుడు నీ అపోనెంట్ డంజన్ ఎంపరర్ ఏంజలికా అని చెప్తాడు. అలా చెప్పగానే ఏంజలికా ఆ బాస్ ని ఈజీగా డిఫీట్ చేస్తుంది. దాని తర్వాత మనం హరుకా క్లాస్మేట్స్ అందరితో మళ్ళీ కలుస్తాడు. అండ్ అప్పుడే క్లాస్ రేప్ హరుకా వెల్కమ్ బ్యాక్, మేమందరం నీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటుంది. అండ్ హరుకాని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. అండ్ హరుకా నీతో ఈ నైట్ ఎవరు అని అడుగుతారు. హరుకా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే లోపే ఆ ఫ్లోర్ కింద పడిపోతూ ఉంటుంది. అండ్ హరుకా మళ్ళీ కింద పడిపోతూ ఉంటాడు. కానీ ఈసారి తన కింద పడిపోకుండా ఒక్కొక్క రాయిని ఎక్కుతూ పైకి వచ్చేస్తాడు. అండ్ హరుకా అందరితో ఇలా అంటాడు, టెన్షన్ పడకండి గైస్, ఇప్పుడు నాకు ఇంకొన్ని స్కిల్స్ వచ్చేసాయి, ఈసారి నేను కింద పడనులేండి అని అంటాడు. కానీ మళ్ళీ ఆ ఫ్లోర్ విరిగి కింద పడిపోతూ ఉంటుంది. కానీ ఈసారి తను దీనికి రెడీగా ఉండడు. దాంతో ఇంకా పడిపోతూనే ఉంటాడు. కానీ క్లాస్ రెప్ తను పోయినసారి కూడా హరుకాకి హెల్ప్ చేయలేకపోయానని, కాపాడలేకపోయానని గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ హరుకాకి చేతి పట్టుకోమని పైకి లాగుతుంది. అలా తను హరుకాని కాపాడుతుంది. అండ్ మిగతా వాళ్ళందరూ ఆ హోల్ నుండి కిందికి చూస్తే థర్డ్ వేవ్ మాన్స్టర్స్ కూడా టౌన్ వైపు వెళ్తూ ఉంటాయి. దాన్ని చూసి వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. అండ్ హరుకా ఇలా చెప్తాడు, నాతో వచ్చిన ఈ నైట్ వాటిని ఆపేస్తుంది. అండ్ క్లాస్ రేప్ హరుకాతో, కానీ నైట్ ఎవరు హరుకా అని అడుగుతుంది. కానీ మిరెల్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా టౌన్ ని కాపాడాలి అంటుంది. అండ్ దాంతో వాళ్ళందరూ కలిసి డంజన్ నుండి బయటకు వెళ్తుంటారు. అండ్ మనం బయట గిల్డ్ మాస్టర్ ని చూస్తాం. వాళ్ళంతా సెకండ్ వేవ్ ని ఎదిరించి అక్కడ నిల్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి హరుకా అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చేరుకుంటారు. అండ్ వాళ్ళంతా డంజన్ లో నుండి వచ్చిన మాన్స్టర్స్ ఆర్మీని చూస్తారు. అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి టౌన్ వైపే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకో సైడ్ ఏమో టౌన్ లోని ప్రజలంతా భయపడుతూ ఉంటారు.
కానీ మిరెల్ వలన వాళ్ళకి టెన్షన్ పడకుండా ఉండమని ప్రజలందరితో చెప్తారు. అండ్ మిరెల్ కూడా హోప్ కోల్పోతుంది. కానీ గిల్ మాస్టర్ మిరెల్ ని భయపడకుండా ఉండమని చెప్తాడు. దాని తర్వాత హరుక ఏంజెలికాతో ఏదో చెప్తాడు. దాన్ని విని ఏంజెలికా ముందుకు వెళ్తుంది అండ్ తన స్వాడ్ ని బయటకు తీసి దాన్ని భూమిలోకి గుచ్చేస్తుంది. అండ్ ఏంజెలికా తన పవర్స్ ని యూస్ చేస్తుంది. అండ్ హరుక తన మనసులో ఏంజెలికా వీటిని ఆపుతుంది, ఎందుకంటే తను ఆ డంజన్ లోని బాస్ కాబట్టి అండ్ వాటన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ వాటిని రూల్ చేసేది తనే కాబట్టి అంటాడు. అండ్ అలా తను అనుకోగానే ఏంజెలికా పవర్ వల్ల మాన్స్టర్స్ అన్ని డిసపియర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అండ్ హరుకని అది ఎలా చేసావు హరుక అని అడుగుతారు. కానీ హరుక నేనేం చేయలేదు, ఇదంతా ఏంజెలికా చేసింది అని చెప్తాడు. అండ్ ఏంజెలికా డంజన్ ఎంపరర్ అని అండ్ తన వల్ల మనకేం డేంజర్ ఉండదని తను చాలా మంచిదని చెప్తాడు. ఇక తను మంచిదని హరుకాని చెప్పాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అండ్ నట్స్ అందరూ తను ఒక డంజన్ ఎంపరర్ కదా, అంటే తను చాలా పవర్ఫుల్ కదా అండ్ తనకు సర్వెంట్స్ గానే ఆ డంజన్ లోని మాన్స్టర్స్ అన్ని ఉంటాయి కదా అని అంటాడు. దానికి హరుక అవును, ఏంజెలికా ఆ డంజన్ లోని స్ట్రాంగెస్ట్, కానీ తను ఎదుర్కొన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తన లెవెల్ అనేది రీసెట్ అయిపోయింది. కానీ అయినా తను ఏ మాన్స్టర్ నైనా చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తుంది అండ్ దానివల్లే తను తన పవర్ ని యూజ్ చేసి టౌన్ ని కాపాడింది. అండ్ ఆ మాన్స్టర్స్ అన్ని సేమ్ డంజన్ కాబట్టి మనం ఆ డంజన్స్ ని క్లోజ్ చేయాలి అని చెప్పి ఇక టెన్షన్ పడకండి, టౌన్ సేఫ్ అని చెప్తాడు. దాన్ని విని అందరూ ఆనందపడతారు అండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అండ్ హరుక ఆ డంజన్ లో నుండి తెచ్చిన ఐటమ్స్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఎప్పుడైతే అక్కడికి అందరూ వచ్చేస్తారో అప్పుడు హరుక అందరూ వినండి, మీరందరూ అనుకున్నట్టే వీటిని మీరంతా కొనుక్కోవచ్చు అండ్ అతి తక్కువ ధరల్లోనే అని అంటాడు. అందరు అమ్మాయిలు అన్ని వస్తువులని తీసుకెళ్తుంటారు. అది చూసి హరుక అరే ఇవి ఫ్రీగా కాదు, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. కానీ ఎవరు కూడా తనని పట్టించుకోరు అండ్ బాయ్స్ అందరినీ కొట్టి మరి అమ్మాయిలు మొత్తం ఐటమ్స్ ని తీసుకెళ్తుంటారు. అండ్ అందరు బాయ్స్ కి ఏం చేయలేక భయపడి ఒక కార్నర్ కి వెళ్ళిపోతారు. అండ్ హరుక వాళ్ళని చూసి తను దాచుకున్న వాటిలో నుండి కొన్ని ఐటమ్స్ వాళ్ళకి ఇస్తాడు. అండ్ అందరు బాయ్స్ ఆనందపడి హరుకాని హక్ చేసుకుంటారు. అండ్ హరుకకి ఏంజెలికా కోసం టెన్షన్ పడతాడు, ఎందుకంటే తన వల్లే ఏంజెలికా ఆ టౌన్ లోకి ఇరుక్కుపోయిందని అండ్ తను ఇన్ని రోజులు డంజన్ లో ఒంటరిగా ఉంది కాబట్టి తను మాట్లాడడం కూడా మర్చిపోయింది. అండ్ తను ఇక్కడ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుందో లేదో కూడా తెలీదు అని ఆలోచిస్తాడు. అండ్ అంతా బాగానే ఉంటుందిలే అని అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నడ్స్ అమ్మాయిలతో హరుక చాలా మంచోడు, తను డంజన్ నుండి తెచ్చిన అన్ని రేర్ ఐటమ్స్ ని మనకి ఇచ్చేశాడు అంటాడు. అండ్ తర్వాత హరుకాని చూస్తాం, తను డబ్బులని చూసి పిచ్చోడైపోతాడు. కానీ అప్పుడే క్లాస్ రేప్ అక్కడికి వస్తుంది. దాంతో హరుక డబ్బు మొత్తం టెన్షన్ పడుతూ దాచిపెట్టేస్తుంటాడు. కానీ క్లాస్ రేప్ హరుకాని ఏంజెలికాతో ఇంట్రడ్యూస్ చేయమని చెప్తుంది. దాంతో హరుకాని తను డంజన్ ఎంపరర్ ని స్లేవ్ గా ఎలా మార్చుకున్నాడో చెప్పమని అడుగుతుంది. అండ్ హరుక దానికి నేను నా సబ్జుగేషన్ స్కిల్ ని యూజ్ చేశాను అని చెప్తాడు. దాంతో క్లాస్ రేప్ ఏంటి ఏంటి నువ్వు డంజన్ ఎంపరర్ నే సబ్జుగేట్ చేసావా అని క్లాస్ రేప్ ఏంజెలికాని తీసుకొని వెళ్తుంది. దాని తర్వాత మనం ఏంజెలికాని చూస్తాం, తను అమ్మాయిల రూమ్ లో ఉంటుంది. అక్కడ అందరూ అమ్మాయిలు ఏంజెలికా ముందు కూర్చొని ఉంటారు. ఆ అమ్మాయిలందరూ తనని క్వశ్చన్స్ అడుగుతారు. దాంతో ఏంజెలికా ఒక అమ్మాయి అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఏంజెలికా ఏజ్ 17 అని కూడా చెప్తుంది. దాంతో క్లాస్ రేప్ ఏంజెలికా చాలా సంవత్సరాలు డంజన్ లోనే ఉంది అండ్ హరుక తనని రక్షించాడు, ఇక మనం ఏంజెలికాని చూసుకుందాం అని అందరూ స్నానం చేసుకోవడానికి వెళ్తారు. అండ్ ఏంజెలికా ఆర్మర్ తీయడానికి క్లాస్ రేప్ తనకి హెల్ప్ చేస్తుంది. కానీ తన కాలు చూడగానే అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ బోన్ కి బదులు స్మూత్ స్కిన్ ఉంటుంది. అండ్ ఇలా వాళ్ళ తన ఆర్మర్ మొత్తం తీసేయగానే తను ఒక స్కెలిటన్ కాదు, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అని తెలుస్తుంది. అండ్ ఏంజెలికాని చూసి అందరు అమ్మాయిలు షాక్ అయిపోతారు. అండ్ ఇంకో సైడ్ హరుక బెడ్రూమ్ లో పీస్ఫుల్ గా ఆనందంగా అండ్ తన స్కిల్స్ ని చెక్ చేస్తాడు. తనకు ఒక కొత్త ట్రాన్స్ఫర్ స్కిల్ వచ్చేస్తుంది. సరే తర్వాత ట్రై చేస్తా, కానీ ఆ స్టాంపిడ్ ని ఏంజెలికా అండ్ మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప నేను ఆపగలిగాను, కానీ ఏంజెలికా లేకపోయి ఉంటే నేను దాన్ని చేయగలిగేవాని కాదు అని అనుకుంటాడు. అండ్ ఇక నేను ఒంటరిగానే ఉండి నా స్ట్రెంగ్త్ ని పెంచుకోవాలి అని మళ్ళీ జంగల్కి వెళ్దాం అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే హరుక క్లాస్ రేప్తో మాట్లాడడానికి వస్తాడు. కానీ క్లాస్ రేప్ నైట్ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ హరుక క్లాస్ రేప్తో నేను కొన్ని రోజులు జంగల్కి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తాడు. దానికి క్లాస్ రేప్ సరే గాని నువ్వు మళ్ళీ తొందరగా రావాలి అని అంటుంది. దానికి హరుక సరే అని ఏంజెలికా దగ్గరికి వెళ్తాడు. తనని చూసి అరే నేను ఏంజెలికాని వదిలి వెళ్ళలేను, ఎందుకంటే ఇంతమంది మధ్య తను ఎలా ఉంటుంది అని ఏంజెలికాని హరుక నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు. దానికి ఏంజెలికా సరే అని అంటుంది. దాంతో హరుక అండ్ ఏంజెలికా టౌన్ నుండి వెళ్తుంటారు. అప్పుడు క్లాస్ రేప్ అరే లేదు, తను కూడా జంగల్కి వెళ్తుందా,
అరే వీరిద్దరు కలిసి ఉంటే హరుకాకి నిజం తెలిసిపోతుంది అని క్లాస్ రేప్ వాళ్ళని ఆపేస్తుంది. కానీ మళ్ళీ తను ఆలోచించి అరే నేనెందుకు టెన్షన్ పడుతున్నా అని తన ఫీలింగ్స్ దాచుకుని హరుకాతో ఏంజలికాని బాగా చూసుకో అని చెప్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ వాళ్ళు జంగల్ కి చేరుకుంటారు. అండ్ తన ఇంటికి వెళ్ళడానికి హరుకా రేస్ పెట్టుకుందామని చెప్తాడు. అండ్ తన కొత్త స్కిల్ కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ స్విఫ్ట్ స్కిల్ యూజ్ చేసి చాలా వేగంగా వెళ్తుంటాడు. కానీ అప్పటి వరకు హరుకాకి దాన్ని యూజ్ చేయడం కరెక్ట్ గా రాదు. దాంతో తను ఒక కొండపై నుండి కింద పడిపోతాడు. కానీ తన ఎయిర్వాక్ స్కిల్ ని యూజ్ చేసి సేఫ్ గా ల్యాండ్ అయిపోతాడు. అండ్ కొద్దిసేపటికి ఏంజలికా కూడా అక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇంటికి వెళ్ళగానే హరుకా వేడి నీళ్లతో మంచిగా స్నానం చేస్తుంటాడు. అండ్ ఏంజలికా స్నానం చేసుకోవా రా అని అంటాడు. ఏమనుకోకు జోక్ గా అన్నా, స్కెలిటన్ అయినా ఒక అమ్మాయివేగా అంటాడు. కానీ అప్పుడే ఏంజలికా హరుకా ముందుకి వచ్చేస్తుంది. తనని చూసి అరే నా ఇంట్లో ఒక అమ్మాయ ఏం చేస్తుంది, ఎవరు ఈ అమ్మాయి అంటాడు. అండ్ తను ఒక్క నిమిషం నువ్వే ఏంజలికావా అని అడుగుతాడు. దానికి ఏంజలికా అవునని అంటుంది. అండ్ వాళ్ళు స్నానం చేసుకున్న తర్వాత చూస్తాం వాళ్ళిద్దరూ బెడ్ పై ఉంటారు. అండ్ అక్కడ ఏంజలికా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంజలికాని చూసి హరుకా అరే ఏంట్రా ఇది, నన్ను కూడా నర్వస్గా చేసింది అని అంటాడు. అండ్ ఏంజలికాని నువ్వు మాట్లాడగలవా అని అడుగుతాడు. కానీ తను సరిగ్గా మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే తను చాలా టైం డంజన్లోనే ఉంటుంది కాబట్టి. అండ్ తను హ్యాండ్ సైన్స్ చేస్తూ హరుకాతో కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ మొత్తం చెప్తుంది తను స్కెలిటన్ నుండి ఎలా నార్మల్గా మారిందో అని. ఎలా అంటే తను డంజన్లో లైఫ్ పోయాక తను ఒక స్కెలిటన్ లాగానే ఉంటుంది, కానీ తన స్పిరిట్ వల్ల తను కదలడం జరిగేది. అండ్ హరుకా డంజన్లో ఏంజలికాకి కర్స్డ్ ఆర్మర్ ఇచ్చినప్పుడు దాని కర్స్ ని యాక్టివేట్ చేయడానికి ఏంజలికాకి స్కిన్ మొత్తాన్ని నార్మల్ చేసేస్తుంది. అండ్ మళ్ళీ హరుకా ఇచ్చిన కర్స్డ్ బ్యాంగిల్ వల్ల ఆ ఆర్మర్ కి ఉన్న కర్స్ మొత్తం వెళ్ళిపోతుంది. దాంతో తను ఆ ఆర్మర్ నుండి బయటపడుతుంది. అండ్ హరుకా ఇచ్చిన మిగతా ఐటమ్స్ వల్ల తన లైఫ్ మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. అండ్ అలా తను మళ్ళీ బ్రతికిపోతుంది. దాన్ని విని హరుకా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే తనకు తెలియకుండానే తను అంత హెల్ప్ చేశాడు అని. అండ్ హరుకా చేసిన హెల్ప్ కి ఏంజలికా థ్యాంక్స్ చెప్తుంది. అండ్ హరుకా ఏంజలికాతో ఇలా అంటాడు, నువ్వు ఇప్పుడు మాన్స్టర్వి కాదు కాబట్టి నువ్వు ఏమనుకుంటున్నావో అది నీ ఇష్టం. అండ్ నువ్వు నాతోనే ఉండాలని ఏమీ లేదు, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాడు. అండ్ అది విని ఏంజలికా ఎమోషనల్ అయిపోతుంది. అండ్ హరుకాని హగ్ చేసుకుంటుంది. అండ్ హరుకా అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఏంజలికా అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉంది, కానీ ఇప్పుడు తన కోసం ఒకరు దొరికారు, అంటే అది హరుకా. అందుకే తను హరుకాతో ఉండాలని అనుకుంటుంది. సరే అని చెప్పి నేను నీ స్మైల్ చూడాలనుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు. అని చెప్పి తను స్టోరీస్ చెప్తాడు. వాటిని విని ఏంజలికా స్మైల్ చేస్తుంది. అమ్మయ్య ఫస్ట్ టైం తనని ఆనందంగా చూసాం అంటాడు. అండ్ దాని తర్వాత హరుకా అండ్ ఏంజలికా కొద్దిగా ఫైట్ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇద్దరు కలిసి చేపలు పడతారు. అండ్ హరుకా ఏంజలికాకి కుకింగ్ కూడా నేర్పిస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి భోజనం కూడా చేస్తారు. అండ్ భోజనం చేసిన తర్వాత ఏంజలికా హరుకాని రూమ్కి తీసుకెళ్తుంది. అండ్ తను సిగ్గుపడుతూ తన పక్కన కూర్చోమని హరుకాకి చెప్తుంది. దాన్ని చూసి హరుకా ఏదో అనుకుంటాడు. కానీ ఏంజలికా హరుకాకి మసాజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ తను మసాజ్ అంత బాగా చేయదు. కానీ హరుకా తనని బాధ పెట్టకూడదని అబద్ధం చెప్తాడు. అరే నువ్వు సూపర్ గా మసాజ్ చేసావు, నాకు ఫుల్ గా ఎనర్జీ వచ్చేసింది అంటాడు. కానీ ఏంజలికా దాంతో సాటిస్ఫై కాదు. అందుకు హరుకా తనని బయటకి తీసుకెళ్తాడు. అక్కడ బెంచ్ పై కూర్చొని స్టార్స్ ని చూస్తూ ఉంటారు. అండ్ హరుకా తన తలపై చేయి వేసి ఏంజలికాని పొగుడుతుంటాడు. కానీ అప్పుడే ఏంజలికా సడన్ గా లేచి హరుకాతో ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ ఎంత ట్రై చేసినా ఏంజలికా చెప్పలేకపోతుంది. దానికి హరుకా అరే పర్వాలేదు, నువ్వు తొందరలోనే మాట్లాడడం కూడా నేర్చుకుంటావు అంటాడు. అండ్ రేపు నిన్ను టౌన్కి తీసుకెళ్తా ఏంజలికా అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కలిసి టౌన్కి వెళ్తారు. అక్కడ వర్షం పడడంతో హరుకా తన చేయి పట్టుకొని ఏంజలికాని టౌన్కి తీసుకెళ్తాడు. అండ్ హరుకా క్లాస్మేట్స్ని చూస్తాడు. అండ్ అందరు అమ్మాయిలు వీళ్ళనే చూస్తూ ఉంటారు. అండ్ అందరు అమ్మాయిలు ఏంజలికాని తీసుకెళ్తారు అండ్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. దాంతో ఏంజలికా నర్వస్ అయిపోతుంది. అండ్ అప్పుడే క్లాస్ రేప్ అక్కడికి వచ్చి వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. అండ్ హరుకా ఏంజలికాని చూసుకోమని క్లాస్ రేప్కి చెప్తాడు. అప్పుడే అందరు అబ్బాయిలు కూడా అక్కడికి వస్తారు. అండ్ హరుకాని చుట్టుముట్టేస్తారు. హరుకాతో ఎలా ఉంది హరుకా మరి నైట్ అని అడుగుతారు. దాంతో హరుకా వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేస్తాడు. దాని తర్వాత ఏంజలికా హరుకా దగ్గరికి వస్తుంది. దాంతో హరుకా ఏమైంది ఏంజలికా అని చెప్పి వెళ్తుంటాడు. అండ్ అప్పుడే ఏంజలికా చాలా ట్రై చేసి ప్లీజ్ ఒక్కసారి ఆగు అని అంటుంది. దాన్ని విని హరుకా షాక్ అయిపోయి ఆగిపోతాడు. అండ్ అప్పుడు ఏంజలికా హరుకాకి థ్యాంక్స్ చెప్తుంది. దానికి హరుకా సరే అంటాడు. అండ్ ఏంజలికా మళ్ళీ పరిగెత్తుతూ అమ్మాయిలందరి దగ్గరికి వెళ్తుంది. అండ్ తర్వాత హరుకా ఇలా అంటాడు, ఏంజలికా నేను చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత నేను ఒకటైతే నేర్చుకున్నాను. అదేంటంటే అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అందరికీ సీక్రెట్స్ కూడా ఉంటాయి. అండ్ అందరూ వాళ్ళలో వాళ్ళే ఒంటరిగా కూడా ఉంటారు. కానీ దాని అర్థం అందరితో వాళ్ళు ఉండరని కాదు.
అండ్ కానీ నేను అందరికంటే డిఫరెంట్ అండ్ నేను ఈ ప్రపంచంని ఒంటరిగానే మాస్టర్ చేస్తా అండ్ నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా పవర్ఫుల్ గా మారతా అని చెప్పి హరుక అక్కడి నుండి జంగల్ కి వెళ్తాడు అండ్ సిరీస్ ఇక్కడికే అయిపోతుంది. అండ్ గైస్ ఈ సిరీస్ కి అయితే సెకండ్ సీజన్ లేదు అండ్ ఈ సిరీస్ అయితే అయిపోగొట్టాం కాబట్టి ఈ సిరీస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఏ యానిమే అయితే మీరు రికమెండ్ చేస్తారో ఆ యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కద్దాం. అప్పటి వరకు బై బై.